హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే మీరు చూస్తున్నారు కదా, గ్రీన్ మ్యాట్ వెనకాల ఏదైతే బ్లాక్ సీట్ ఏదైతే ఉందో ఆ బ్లాక్ సీట్ నేనైతే టార్గెట్ మరి ఫేస్కి అయితే నేను రెడీ చేయడానికి అయితే తీసుకున్నాను. అయితే మీరు ఇది కర్నూలులో బళ్ళారి చౌరస్తా ఏదైతే ఉందో అక్కడ హనుమాన్ టెంపుల్ ఉంది కదా, హనుమాన్ టెంపుల్ ఆపోజిట్లో మీరు డైరెక్ట్గా ముందుకు వస్తే సో మీకు ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి షాప్ కేజీఎన్ షాప్ అయితే ఉందన్నమాట. ఈ షాప్లో ఇది ఆటోమొబైల్ షాప్ అనమాట. ఇక్కడ ఆ షీట్ దొరుకుతుంది. నేను ఆ షీట్ అయితే తెచ్చుకున్నాను, మీరు చూస్తున్నారు కదా. సో ఈ షీట్ అయితే నేను పార్సిల్ మరి అంటే ట్రాన్స్పోర్ట్లో ఈ విధంగా నేను ఫోల్డ్ చేసి తీసుకొని రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే అలాగనే ఫ్లాట్గా మనం క్యారీ చేయడానికి ఇబ్బంది. మీరు చూసినటువంటి ఇక్కడ చూస్తున్న మెటీరియల్ ప్రతిదీ మనకి టార్గెట్ మరి టార్గెట్ ఫేస్ అయితే మనము చేయడానికి అయితే యూజ్ అవుతాయి అన్నమాట. సో పుష్ పిన్స్, తర్వాత స్కెచెస్, మార్కర్స్, స్కేలు, తర్వాత స్క్రూ డ్రైవరు, బోల్డ్లు, మరి ఆక్సా బ్లేడ్, సో ఇవన్నీ మనకు ఏ విధంగా రెడీ చేయాలి టార్గెట్ ఫేస్ అనేది మనకు యూజ్ అవుతుంది అనమాట. సో దీన్ని నేను కట్ చేస్తున్నాను. సో నేను ట్రాన్స్పోర్ట్లో దీన్ని ఈ విధంగా ప్యాక్ చేసి తీసుకొని వచ్చాను కాబట్టి సో ఇది ఫిక్స్ అయిపోయి ఉంటుంది, ఈ విధంగా ఫోల్డ్ అయి ఫిక్స్ అయి ఉంటుంది. మనకు ఫ్లాట్గా ఉండాలన్నమాట. సో దానికి సంబంధించి మన ప్రయత్నం మనం చేద్దాము. సో దీన్ని మనము ఈ రోల్ని సో మనం ఫ్లాట్గా వచ్చే విధంగా కొంచెం ప్రయత్నం అయితే చేయాలి. సో ఈ విధంగా నేను మరి దీన్ని ఫ్లాట్గా రావడానికి నేను మళ్ళీ దీన్ని రివర్స్గా మళ్ళీ ఫోల్డ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో నేను తీస్తున్నా కదా ఈ రోలు. సో ఇది మనకు అలాగా రోలు ప్యాక్ చేయడం వల్ల ఫిక్స్ అయ్యి ఇలాగ ఫోల్డ్ అవుతుందన్నమాట. సో దీన్ని నేనేం చేస్తానంటే మళ్ళీ రివర్స్ ఫోల్డ్ చేస్తాను అనమాట. దీన్ని ఈ విధంగా అయితే అవ్వదు, మనకు ఫ్లాట్ అవ్వదు. సో దీనిపైన వెయిట్ పెట్టాలి. సో ఇప్పుడు అంటే కాదు కాబట్టి నేను రివర్స్ ఫోల్డ్ చేస్తూ మీకు త్వరగా నేను మరి ఈ టార్గెట్ ఫేస్ అనేది ఏ విధంగా చేసుకోవాలనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే మీరు కంపల్సరీ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే ఈ వీడియో అయితే చూడాలి. ఎందుకంటే చాలా మెంబర్స్ అయితే ఆర్చరీకి సంబంధించి మరి టార్గెట్ ఫేస్ను మరి రెడీ చేసుకోలేక అది కొనలేక అది కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో స్టాండ్ అనేది ఏ విధంగా మరి ఏర్పాటు చేసుకోవాలి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మీకు ఉంటుంది. సో మీరు కూడా ఈ విధంగా నేను నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్ అయితే మంచిగా మీకు అందించడానికి ట్రై చేస్తాను. ప్రాక్టీస్ వీడియోస్ కూడా చాలా ఉంటాయి. సో కంపల్సరీ మీరైతే స్కిప్ చేయకుండా చివరి వరకు రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఎవరైనా కొత్త సబ్స్క్రైబర్స్ ఏమన్నా ఉంటే అంటే మీరు సబ్స్క్రైబ్ అవ్వకుండా ఫాలో అవుతుంటే సబ్స్క్రైబ్ అయ్యి ఫాలో అవ్వండి. సో కంపల్సరీ మీకు ఇది యూజ్ఫుల్ అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ విధంగా నేను రివర్స్ ఫోల్డ్ చేస్తే ఇది ఫ్లాట్ అవుతుందన్నమాట. మళ్ళీ అంటే బెండ్ అవ్వకుండా మనకు ఫ్లాట్గా ఉండేటట్టు చూసుకోవాలి. సో ఈ సీట్ వచ్చేసి మనకు రెండు మనకు టార్గెట్ ఫేస్లు అంటే ఒక సీట్కి అయితే సరిపోదు. యారో అనేది మనకు సపోర్ట్గా ఇంకో బ్యాక్ సైడ్ దాదాపుగా ఇది 2.5 ఇంచెస్ అయితే వస్తుందన్నమాట. ఈ డబల్ సీట్ పెట్టాలి. సో మనకి డబల్ సీట్కు ఒక 10 సెంటీమీటర్స్ అయితే తక్కువ అవుతుంది, అయినా పర్లేదు. అటు 5 సెంటీమీటర్ ఇటు 5 సెంటీమీటర్స్ మనం వదిలేసి మరి ఇది ఫిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగా టోటల్గా టార్గెట్ ఫేస్ అనేది సో మీకు ఒక 1.20 సెంటీమీటర్స్ అయితే ఉండాలన్నమాట. స్క్వేర్గా అంటే నలువైపులా స్క్వేర్గా 1.20 సెంటీమీటర్స్ మనం మార్క్ చేసుకుని ఏదైతే మార్క్ చేసుకున్నామో అక్కడ ఆక్సా బ్లేడ్ సహాయంతో మనము సో ఈ విధంగా మీరు వీడియోలో చూస్తున్నట్టుగా కట్ చేయాలన్నమాట. సో ఇది కొంచెం హార్డ్గా ఉంటుంది, చాలా జాగ్రత్తగా హెల్ప్ తీసుకొని కట్ చేయండి. సో ఇది పూర్తిగా కట్ చేసిన తర్వాత మరి ఈ షీట్ ఎక్సెస్గా ఉండేది పక్కన పెట్టేసి సో మీకు ఏదైతే 1.22 స్క్వేర్గా మరి ఇంకొక సైడ్ కూడా ఉంటుంది కదా. సో ఇక్కడ చూడండి, నేను డబల్ సీట్ అనేది మీకు కంపల్సరీ ఏర్పాటు చేసుకుని ఉంటాను. ఒక సీట్ కట్ చేసి పక్కన పెట్టాను. స్క్వేర్లో 1.20 సెంటీమీటర్స్ అనేది కట్ చేశాను. ఈ సీట్కి వచ్చేసి కొద్దిగా అంటే ఒక 10 సెంటీమీటర్స్ తక్కువ ఉందన్నమాట. మనం ఏం చేయాలంటే అటు 5 సెంటీమీటర్స్ ఇటు 5 సెంటీమీటర్స్ వదిలేసి మనము బ్యాక్ సైడ్లో ఫిక్స్ చేసుకోవాలి. కరెక్ట్గా ఇదైతే ఒక సైడ్ ఎక్సెస్ అవుతుందన్నమాట. కంపల్సరీ రెండింటికి ఒక సైడ్ ఎక్సెస్ అవుతుంది. ఎక్సెస్ అంతా తీసేసేయండి. మనకు కావాల్సినటువంటి మెజర్ కార్డ్కి తీసుకుని సో మీరు స్క్వేర్లో 1.20 ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు చెప్తున్నాను కదా, కింది సీట్ అయితే మీకు మరి ఫుల్గా ఉంది, పైన సీట్ అయితే మనకు ఒక 5 సెంటీమీటర్స్ తక్కువ ఉంది. సో నేను ఎట్ సైడ్ అయినా కానీ మీరు లెఫ్ట్ సైడ్ అయినా సరే రైట్ సైడ్ అయినా సరే లెఫ్ట్ సైడ్ ఒక 5 సెంటీమీటర్స్ రైట్ సైడ్ ఒక 5 సెంటీమీటర్స్ వదిలేసి మీరు దీన్ని ఫిక్స్ చేసుకోండి. సో స్క్రూ డ్రైవర్ సాయంతో ఒక హోల్ పెట్టేసి నేను మరి ఒక బోల్ట్ అయితే 3 ఇంచెస్ బోల్ట్ అనమాట. ఇది ఒక వాచర్ వేసి 3 ఇంచెస్ బోల్ట్ నేను మరి దీనికి ఫిక్స్ చేసేస్తాను. అంటే క్యారీ చేసేటప్పుడు ఇది విడివిడిగా వెళ్ళకూడదు అనమాట. దాదాపు థిక్నెస్ మీరు చూస్తున్నారు, ఇది 2.5 ఇంచెస్ వరకు వస్తుంది అనమాట. దగ్గర 2 ఇంచెస్ గ్యారెంటీ ఉంటుంది. సో యారో అనేది మనకు టార్గెట్ షీట్ నుంచి బయటికి వెళ్ళదు, చాలా మంచిగా వర్క్ అవుతుంది. సో ఎన్ని రోజులు వర్క్ అవుతుంది అనేది కూడా మీకు ఫర్దర్ ఫ్యూచర్లో మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. సో మీరు రెగ్యులర్గా మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. నలువైపులా నేను బోల్ట్లు అయితే ఫిక్స్ చేస్తున్నాను. మీరు మధ్యలో కూడా అంటే సైడ్కి కూడా
ఇంకో 2 బోల్ట్లు వేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుందన్నమాట. ఇది ఈక్వల్గా ఫ్లాట్గా పెట్టేసి ఈ విధంగా నేను చూపిస్తున్నట్టుగా మీరు చేయండి. సో ఈ 3 ఇంచెస్ బోల్ట్ అనమాట. సో దీన్ని బ్యాక్ సైడ్ కూడా వాచ్ చేసి బోల్ట్ అయితే ఫిట్ చేయాలి. ఈ విధంగా మీరు మరి ఇది స్పానర్ అయితే ఈ సైజు లేకపోతే మీరు కటింగ్ బ్లేడ్ సాయంతో దీన్ని ఫిక్స్ చేసేసుకోండి. ఈ విధంగా ఫిక్స్ చేసిన తర్వాత మనకు స్టాండ్ అనేది అవసరము. సో స్టాండ్ అనేది ఇది నేను క్లాసెస్ చెప్పుకోవడానికి, యూట్యూబ్ క్లాసెస్ చెప్పుకోవడానికి ఒక బోర్డు అయితే స్టాండ్ అయితే తీసుకున్నాను. ఆ స్టాండ్ నాకు దీనికి హెల్ప్ అవుతుంది. సో ఇది వచ్చేసి మెయిన్ ఏంటంటే దీనికి ఒక రూల్ ఏంటంటే గ్రౌండ్ నుంచి మరి టార్గెట్ ఫేస్ అయితే ఏదైతే ఉందో అది 1.30 హైట్ ఉండేలాగా చూసుకోవాలి. సో నాకు ఇది కూడా కొద్దిగా తక్కువ ఉంది. సో ఒక 5 to 8 సెంటీమీటర్స్ అలాగా తక్కువ ఉంది అనమాట. పర్లేదు, అడ్జస్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, ఈ విధంగా ఈక్వల్గా ఉండేటట్టుగా ఈ షీట్ అనేది మనము ఆ 2 స్టాండ్స్కు మనకు హుక్స్ ఉంటాయి కదా, దానిపైన ఈక్వల్గా పెట్టేయండి. అటు ఇటు పడిపోకుండా ఉండే విధంగా ఈక్వల్గా పెట్టేయండి. గాలి ఉన్న సమయంలో అయితే చాలా కష్టం, యారో అయినా కూడా కొంచెం ప్రాబ్లమే. ఎర్లీ మార్నింగ్ ప్రాక్టీస్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈవినింగ్ టైంలో కొంచెం ఎయిర్ వచ్చే సమయంలో కొంచెం ఇబ్బంది. సో అటు ఇటు లేకుండా బ్యాలెన్స్గా మిడిల్లో పెట్టండి. సో ఇప్పుడు మనకు ఒక స్టాండ్ ప్లస్ టార్గెట్ షీట్ అనేది మనకు టార్గెట్ ఫేస్ అనేది మనకు రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి మనము టార్గెట్ సీట్ అనమాట. అది నేను మరి పేపర్ అయితే కష్టము, మన డ్యామేజ్ ఎక్కువ అవుతుందని చెప్పేసి నేను ఫ్లెక్స్ చేయించాను అనమాట. సో అది సైజ్ కూడా టార్గెట్ ఫేస్కు లాంగ్ డిస్టెన్స్కి సంబంధించి 1.20. అంటే ఇప్పుడు మీరు చూసిన పిన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఆ టార్గెట్ సీట్కి మనకి నలువైపులా మనకు క్యారీ చేయడానికి ఆ పుష్ పిన్స్ అనేవి మనం యూజ్ చేస్తాము. సో ఇది వచ్చేసి మీకు ఇప్పుడు నేను చూపిస్తున్నది మన టార్గెట్ సీట్ అనమాట. సో నేను షార్ట్ డిస్టెన్స్కు లాంగ్ డిస్టెన్స్కు 2 సీట్లు అయితే నేను ఫ్లెక్స్ చేయించాను. సో ఇది వచ్చేసి పైన ఉన్నది షార్ట్ డిస్టెన్స్ సంబంధించి, సో ఇది 80 సెంటీమీటర్స్ అనమాట. కింద ఉన్నటువంటి సీట్ వచ్చేసి ఇది లాంగ్ డిస్టెన్స్ సంబంధించినటువంటి సీటు, టార్గెట్ సీట్ అనమాట. ఇది వచ్చేసి ఈ ఫ్లెక్స్ వచ్చేసి నేను మరి 1.20 సెంటీమీటర్స్ అయితే ఉంటుంది ఇది. సో ఇది మీరు మరి బాగా గుర్తుపెట్టుకోండి. పుష్ పిన్స్ సాయంతో దీన్ని మనం ఫిక్స్ చేయాల్సి ఉంటుంది టార్గెట్ ఫేస్కు. సో మీరు ఇందాక నేను ఏదైతే పుష్ పిన్స్ చూపించానో, సో డ్రాయింగ్ పిన్స్ అంటారో దీన్ని పుష్ పిన్స్ అంటారు నాకు తెలిసి. సో దాని వర్డ్ వచ్చేసి దాని కరెక్ట్ వర్డ్ వచ్చేసి పుష్ పిన్స్ అని చెప్పేసి ఉంది అనమాట. సో మీరు ఒకవేళ మీరు చూస్తారని చెప్పేసి జూమ్లో కూడా చేయించాను, ఇలాంటివి తీసుకోండి అని చెప్పేసి. సో ఇది వచ్చేసి మనము నలువైపులా ఈక్వల్గా పెట్టేసి మీరు ఆ కార్నర్లో వచ్చేసి దీన్ని పుష్ చేసినట్లయితే మనకు రబ్బర్ కాబట్టి బ్యాక్ సైడ్లో ఉన్నటువంటి సీట్ టార్గెట్ ఫేస్ ఈజీగా ఫిక్స్ అయిపోతుంది, అసలు మనకు కదలదు. నేను చాలా బాగా యూజ్ అయింది, నాకు ప్రతి ఎక్విప్మెంట్ బాగా యూజ్ అయింది. నేను ప్లానెడ్గా తీసుకున్నాను. మీరు కూడా ఇబ్బంది పడకుండా ఈ విధంగా ఒకవేళ మీకు బోస్ ఉండి ఒకవేళ టార్గెట్ ఫేస్ అనేది మనం కొనలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు, సో ఒకవేళ అది డ్యామేజ్ అయ్యి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. నేను ఇది ఎంతవరకు క్వాలిటీగా వస్తుంది అనేది కూడా చెక్ చేస్తాను. సో ఇది మనకు వర్క్ అవ్వదు, చాలా డ్యామేజ్ అయిపోతుంది అంటే కూడా మళ్ళీ దీన్ని మనము అవాయిడ్ చేసుకోవచ్చు. నాకైతే కొంచెం ఎక్కువ కాలమే వస్తుందని అనిపిస్తుంది, ఎందుకంటే నేను షూట్ చేసి చూశాను కాబట్టి. సో చాలా బాగుంది. ఇది కూడా మీరు చూడొచ్చు ఏ విధంగా నేను క్లియర్ స్టెప్ బై స్టెప్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఇట్లా నలువైపులో అయితే పుష్ పిన్స్ పెట్టేసిన తర్వాత సో గ్రౌండ్ బ్యాక్ సైడ్ మీకు వాల్ అనేది మరి ఉంటే మాత్రం చాలా ఇబ్బంది, ఎందుకంటే యారోస్ అనేవి వాళ్ళకు మిస్ అయ్యి వాళ్ళకు పడింది అనుకోండి, షూట్ అయింది అనుకోండి, మరి బ్రేక్ అవుతాయి అన్నమాట యారోస్ అన్నీ. సో అవి కంపల్సరీ బ్రేక్ అయితే అవన్నీ చెక్ చేసి నేను మీకు చెప్తా ఉన్నాను, ఎందుకంటే పిల్లలు తెలియక ప్రాక్టీస్ అనేది ఏ విధంగా చేయాలి, ఫస్ట్ వెయిట్తో ప్రాక్టీస్ చేయాలి అనేది కూడా మీకు చెప్తాను. ఇది మీకు టోటల్గా మీకు టార్గెట్ ఫేస్ అనేది రెడీ అయిపోయింది. టార్గెట్ షీట్స్తో మీకు ఫిక్స్ చేసి పెట్టాను. సో ఈ స్టాండ్ మొత్తం మనం తీసుకెళ్ళి గ్రౌండ్లో పెట్టేసుకుందాం. సో గ్రౌండ్ కూడా నాకు ఎక్కువ డిస్టెన్స్ లేదు. ఈ గ్రౌండ్ మీరు చూస్తున్నారు కదా, ఇది 8 to 10 మీటర్స్ డిస్టెన్స్ ఉంది. ఇప్పుడు మీ బో చూస్తున్నాను కదా, ఈ బో వచ్చేసి నేను ఓన్గా మేడ్ చేసినదే. సో ప్రస్తుతానికి ఈ బోతోనే మీకు నేను ప్రాక్టీస్ చేసి, ఇది పిల్లల కోసం అనమాట, నా సన్స్ కోసము ఇది నేను రెడీ చేశాను. సో ఎందుకంటే వాళ్ళు మరి హెవీ బోని క్యారీ చేయలేరు, వెయిట్ ఉంటుంది కాబట్టి. సో వాళ్ళ ప్రాక్టీస్ కోసం అనమాట. కాకపోతే ఇది కూడా బోను బట్టి మన టార్గెట్ అనేది కూడా మిస్ అవుతుంది అనమాట. సో బో పర్ఫెక్ట్గా ఉంటేనే కరెక్ట్గా వెళ్తుంది టార్గెట్ మనం అనుకునే విధంగా. దాంతోపాటు యారో ఫెచెస్ కూడా సరిగా లేకపోతే కూడా టార్గెట్ అనేది మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మనం ఎంత కరెక్ట్గా టార్గెట్ షూట్ చేసినా కూడా మిస్ అవుతుంది అనమాట. సో మీరు చూడండి, ఈ టార్గెట్ అనేది సో బాగా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసి వస్తుంది. నేను కూడా ప్రాక్టీస్లోనే ఉన్నాను. సో మీకు పర్ఫెక్ట్గా ఎట్లా చేస్తే అంటే మనం ఎట్లా అడ్జస్ట్ అవుతూ కొన్ని టిప్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను తప్పకుండా. సో బ్యాక్ సైడ్ కానీ మిస్ అయి పడింది అనుకోండి, యారోలు అయితే కంపల్సరీ బ్రేక్ అవుతాయి. కంపల్సరీ మీరు గ్రౌండ్లోనే ప్రిపేర్ చేయండి దీన్ని, కాంపౌండ్ వాల్లో మాత్రం ప్రిపేర్ చేయొద్దండి.
సో అంటే మీకు బ్యాక్ సైడ్ స్పేస్ ఉండాలి, బాగా స్పేస్ ఉండాలా. సో అది ఎంత డిస్టెన్స్లో మీరు ప్రాక్టీస్ చేయాలనేది కూడా 30 సెంటీమీటర్స్ 30 మీటర్స్ 70 మీటర్స్ ఈ విధంగా ఉంటుంది కదా, వాటన్నిటిని మీరు ఇది గుర్తుపెట్టుకొని మరి గ్రౌండ్లోనే ప్రాక్టీస్ చేసుకోండి. ఈ విధంగా ఇది నా కుమారుడు అనమాట, పెద్ద కుమారుడు. సో ఈ అబ్బాయికి ప్రాక్టీస్ చేయడం కోసం ఇది. సో ఈ యారోని తీసే సమయంలో కూడా దాన్ని మనం అప్ అండ్ డౌన్ ఇట్లా షేక్ చేయకూడదు, స్ట్రైట్గానే తీసేయాలి. ఇప్పుడు ఈ విధంగా చేయకూడదు అనమాట, యారో బ్రేక్ అవుతుంది. స్ట్రైట్గానే బ్యాక్ సైడ్ తీయాలి. సో ముందు మీకు మంచి రెగ్యులర్ ప్రాక్టీస్ నేను చేస్తాను. సో ప్రస్తుతానికైతే మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాను, ఏ విధంగా రెడీ చేసుకోవాలనేది. సో ఈ వీటిలో కొన్ని టిప్స్ కూడా మీకు ఇస్తాను. నెక్స్ట్ బో లింబ్ అయితే విరిగింది, దాన్ని ఏ విధంగా రెడీ చేయాలనేది కూడా చూస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఒక లైక్ అయితే చేయండి. నెక్స్ట్